ఇంకొక తల్లి కూడా పెంచిందండి. ఆమె విరోధికి అవకాశం ఇచ్చిందా ఇవ్వలేదా అన్న విషయం కూడా ఆలోచిద్దాం. ఆదికాండం 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం 31వ వచనం. అట్లుండగా అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలోడు సర్వలోక మర్యాద చెప్పున మనతో పోవుటకు లోకంలో ఏ పురుషుడు లేడు. ఐడియాలు ఇస్తుందన్నమాట. ఐడియా మ్యాన్. వీళ్ళెవరు? మన అక్క, లోతు భార్య. అక్కనే చెప్పుకోవాలి. మరే అలా పెంచే వాళ్ళందరూ మా అక్కని ఓట్లు వేసుకోండి. లోతు భార్య ఉంది కదా, ఒక సామెత ఉంటదండి, 7 సముద్రాలు దాటేశాడంట, పక్కనున్న కాలువలో పడిపోయాడట. ఆ టైపు లోతు భార్య టైపు మాత్రం. దేవుడే లోతు యొక్క భక్తి జీవితాన్ని మెచ్చి, అమ్మా మీరు కాలిపోవద్దు, సొదొమ గొమొర్రాలో కాలిపోవద్దండి అని చెప్పి దేవదూతలను పంపి తొందర పెట్టి లాక్కొనొచ్చి వదిలిపెట్టినా, కాపాడినా కూడా లోతు భార్య ఏం చేసింది? ఒకటే ఆజ్ఞ. ఏం ఆజ్ఞ? వెనక్కి తిరిగి చూడద్దు. అదేమైనా కష్టమైన పనా? అలా బాంబులు పేలుతా ఉంటే మనము అమ్మ వెనక్కి జురిగి చూడద్దురంటే ఎవరైనా చూస్తారా? ఎవరైనా? అలా అక్కడ నాశనం అవుతా అందరు కేకలు పెడుతున్నారు. ఏంటి? మంటలు, అగ్ని గంధకాలు కురుస్తున్నప్పుడు అయ్యో బాబోయ్ చచ్చిపోతున్నాం అన్నప్పుడు గుండెలో అరచేతిలో పట్టుకొని పరిగెత్తాల్సిన మనిషి ఏమనుకుంటుంది? దేవుడు తిరిగి చూడద్దంటే నాకు చూసేంత వరకు నిద్ర పట్టదు. లోతో షటప్. నేనైతే ఏం చేయాలా? ఖచ్చితంగా నేను తిరిగి చూడాల్సిందే, లేకపోతే నాకు నిద్ర పట్టదనింది. అందుకే శాశ్వతంగా ఉప్పు స్తంభంగా మార్చి, అమ్మా నువ్వు ఇప్పుడు ఇక్కడే ప్రశాంతంగా నిద్రపో, ఎలాగో నువ్వు నా మాటేనోగా, ఉప్పు స్తంభం అయిపో అని పెట్టాడు. లోతు చక్కగా పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఒక చిన్న పర్వతం దగ్గరికి చేరాడు. అమ్మా మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి తన బిడ్డలకు చెప్తున్నా. పిల్లలకి ఎట్టుంది? పంది టైపు. పందిని ఎంత కడిగి పరుపు మీద కూర్చోబెడితే ఉండుద్దా అనంట వాసన చూసుకుంటా మళ్ళీ తన ప్లేస్కి తను పోద్దా? సేమ్ లోతు భార్య తన పిల్లల్ని చక్కగా పెంచలేదు. సేమ్ ఆ టైపే ఎవరికి వచ్చింది? పిల్లలకు వచ్చేసింది. ఏంటి? అక్క అంటుంది, నీకు అసలు తెలుసా మనం లోక మర్యాదను అనుసరించాలని? నీకు తెలీదా? ఎందుకు? మనమ్మ నేర్పించింది కదా. ఇద్దరు అక్క చెల్లితో చెప్తుంది కాబట్టి మనకిప్పుడు ఎవరు లేరు లోకంలో? నిజంగా అండి, లోకములో ఒక్క పురుషుడు వాళ్ళ నాన్న తప్పకి ఇంకెవ్వరు లేరా? చెప్పండి, ఎవరు లేరా? ఇటు తూర్పు వైపు వెళ్తే మీ అబ్రహాము, మీ తాతయ్య వాళ్ళందరూ ఉన్నారు కదా, అటువైపు పోవచ్చు కదా. ఈ ఎడం వైపు అయినా తొంగి చూడొచ్చుగా. ఇటువైపే కాలిపోయారు, ఈ దక్షిణం వైపు అన్నా చూడొచ్చుగా. అక్కంటుంది నాకేం కావాలి ఇప్పుడు? దేవుని మర్యాదొద్దు, దేవుని మర్యాదొద్దు. నాకేం కావాలంటే సర్వలోక మర్యాద, లోక మర్యాద. మనము సొదొమ గొమొర్రాలో చూడలేదా చెల్లి? ఏంటి అక్క అంటే ఏముంది బాబు, వరసలు లేకుండా అందరు కలిసిపోవడమే. అవునా? ఇది ఎలా చేద్దాం అక్క? ఏం వరి అవ్వద్దు, నేను ఈ రోజు నాన్నకు ద్రాక్షారసం ఇచ్చేస్తాను, నేను ఈ రోజు పోతాను, రేపు నువ్వేం చేయాలా? సేమ్ అదే టైప్ లో. ఓకే అక్క. ఎందుకు? ఈ సంస్కారం ఎక్కడ నేర్చుకుని వచ్చారు? తల్లి నేర్పింది. సేమ్ ఇది ఎక్కడ చూశారు? సొదొమ గొమొర్రాలో చూసొచ్చారు. అంటే ఈ కుటుంబము గృహ పరిపాలనలో లోతు భార్య విరోధికి అవకాశం ఇచ్చిందా? ఇవ్వకుండా చేసిందా? విరోధికి ఇచ్చేసింది. నేను బాగుండను, నా పిల్లలు బాగుండరు, అంతే అని అనుకున్నారు. మీరు అనుకోవచ్చు, అక్క మేమైతే మంచి భక్తులం అక్క, కానీ మా భర్త మంచోడు కాదక్క, లేకపోతే ఏ బండుగా పెంచే వాళ్ళం అక్క, మా ఆయన అన్నిటికీ అడ్డుపడతాడక్క అని అనుకుంటున్నారా? చాలా మంది అలాంటి డౌట్తో వచ్చిన వాళ్ళు కూడా ఉండుండొచ్చు, అలాంటి పరిస్థితులు కలిగిన వాళ్ళు కూడా వచ్చి ఉండొచ్చు. మీకు సరైన ఉదాహరణ ఒకటి చూపిస్తాను చూడండి.
తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనాలు బాల్యము నుండి. శక్తిగల పరిశుద్ధ లేఖనాలు ఎప్పటి నుంచి నేర్చుకున్నాడంట తిమోతి? బాల్యము నుండే నేర్చుకున్నాడు అని అనుంది. బాల్యము నుండే నేర్చుకోవడానికి ఎవరు నేర్పించుండాలి? తల్లే నేర్పించుండాలి. నేను అన్నాను కదా, తండ్రి పరిస్థితులు బాగుండని వారు అనని. చూద్దామా తల్లి ఎవరు తండ్రి ఎవరని? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 1వ వచనం. 16:1 అంటే తిమోతిని యూనికే ఎలా పెంచింది? పరిశుద్ధ లేఖనాలందు బాల్యము నుండే నేర్పిస్తూ పెంచింది. ఒకనాడు అపోస్తులుడైన పౌలు గారు ఏమంటున్నారు? తిమోతి, నిన్ను ఒక సంఘానికి అధికారిగా నిన్ను నియమిస్తున్నాను. నీ క్రింద ఉన్న సంఘం ఎలాగుండాలో తెలుసా? ఇదిగో మొదటి పత్రిక అంతా రాస్తున్నాను. ఇంకా నువ్వు దేవుని పిల్లల్ని దేవుల్లో పెంచేటప్పుడు నువ్వు ఏవేవన్నీ పాటించాలో తెలుసా? ఒక పత్రిక కాదు కదా, 2వ పత్రిక కూడా రాస్తున్నాను అంటున్నాడంటే బాల్యం నుండి నేర్చుకున్నది ఏం చేస్తున్నాడు? బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పితే ఎప్పటి వరకు వదిలిపెట్టడు? పెద్దవాడైనప్పటి వరకు వదిలిపెట్టడు. నేర్పించిన ఆమె ఎవరు అనంటే 16:1 పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతిని ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. తిమోతి తల్లైతే యూదురాలు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతని తండ్రి ఎవరు? గ్రీసు దేశస్థుడు. తల్లి యూదురాలు, తండ్రి అన్యుడు. తండ్రి అన్యుడైన తల్లి యూదురాలు కాబట్టి ఏం చేసింది? తిమోతిని చక్కగా లైన్లో పెట్టేసింది. మీరు ఈ సాకులన్నీ చెప్పకూడదు, ఓకేనా? బైబిల్ని బట్టి అంటున్నాను, బైబిల్ని బట్టి. అక్క నా భర్త మంచోడు కాదక్క, లేకపోతే నేను చాలా బాగా పెంచుతానని అనుకుంటున్నారు కదా. సాకులు చెప్పొద్దండి. యునికే ఉంది కదా, చక్కగా ఆమెకు వాక్యం తెలిసింది, తన పిల్లలకు నేర్పించుకుంది. భర్తతో మీకు పని లేదు, ఆయన పని ఆయన చేసుకుంటాడు. నీ పని ఏంటి? గృహ పరిపాలనలో పిల్లలను పెంచే విషయంలో విరోధికి అవకాశం ఇవ్వకుండా పెంచవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? మీకే ఉంది. ఇది సరిపోలేదక్క అనుకుంటున్నారా? ఇంకొక డోసు కూడా చూద్దాం, ఓకేనా? రాజులు 2వ గ్రంథం 22వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 22వ అధ్యాయం 1-2 వచనాలు. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములను ఏలెను. అతని తల్లి బొస్కతు ఊరివాడగు ఆదాయాకు కుమార్తె అయిన యోదిదా. యోషియా 8 సంవత్సరాలకు రాజయ్యాడు. ఈమె తల్లి పేరు ఏంటి? యోదిదా. ఈ యోదిదా యోషియాని ఎలా పెంచిందో తెలుసా? ఎలా పెంచిందో అనకముందు, ఆ వివరణ చూడకముందు తండ్రి గురించి కూడా కొంచెం మీకు ఇంట్రడక్షన్ ఇస్తాను. తండ్రి పరిస్థితి ఏంటి? తండ్రి పరిస్థితి ఏంటంటే 21వ అధ్యాయం 22వ వచనం. 21, 22 అదే రాజుల 2వ గ్రంథం 21, 22. తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి యెహోవా మార్గమందు నడవక తన తండ్రి ప్రవర్తించున్నట్లు తానును ప్రవర్తించుతూ తన తండ్రి పూజించిన విగ్రహములను తానును పూజించువాడు. ఈయనెవరు? ఆమోను. తండ్రి ఎవరు? యోషియా తండ్రి పేరేంటి? ఆమోను. ఆమోను ఏం చేశాడు? తన తండ్రి మనష్షే ఉన్నాడు కదా, ఈ యోషియా యొక్క తాత పేరు మనష్షే. ఈ మనష్షేను విగ్రహాలను పూజించాడు. ఈ ఆమోను కూడా ఏం చేశాడు? విగ్రహాలను పూజిస్తూ వచ్చాడు. కానీ యోదిదా మాత్రము యోషియాని ఎలా పెంచింది? దేవుని భయము భక్తిలో. ఒకనాడు దావీదు గజగజలాడుకుంటా దేవుడంటే, దావీదంటే నాకు ఇష్టానుసారుడని దేవుడు చెప్పినట్లుగా, దావీదు భక్తి నాకు చాలా నచ్చిందయ్యా అనని చెప్పినట్లుగా యోషియా కూడా ప్రవర్తించాడట.
ఆయన ప్రవర్తించిన దినాలలో, ఆయన రాజ్యము చేసిన దినాలలో ఏం చేశాడో తెలుసా? 18 ఏళ్ళు వచ్చేసరికి ఏం చేశాడంటే ప్రవక్తి అయిన హుల్దాని దగ్గర పెట్టుకున్నాడు. అమ్మా, నాకు దేవుని గురించి, దేవుడు అంటే భయము, మేమేమేం చెయ్యాలా, రాజ్యంలో మేము ఎలా నడుచుకోవాలి అని ఒక తల్లి, ఒక హుల్దాను దగ్గర పెట్టుకున్నాడు యోషియా. నేను ఎలా ప్రవర్తించాలి రాజ్యరికపు వ్యవస్థలు అని అంటే, ఇదిగో సొలొమోను మండపము చాలా శిథిలావస్థలో ఉంది, నువ్వు మండపాన్ని సరిగ్గా కట్టించానంటే డబ్బులన్నీ పోగేశాడు, మందిరాన్ని కట్టించాడు. అదే కాకుండా ఏం చేశాడో తెలుసా? అషేరాదేవి ప్రతిమను ఏం చేశాడంటే కాల్చి కిద్రోను వాగులో కాల్చిన బూడిదను చేసేసాడు. ఆ తర్వాత బెన్ హిన్నోము అనే లోయలో వీళ్ళందరూ రాజులందరూ ఏం చేశారో తెలుసా? వాళ్ళు అగ్నిగుండాలు దాటించారు తన కుమారులను దాటించిన ఆ బెన్ హిన్నోం లోయను ఏం చేశాడంట అపవిత్ర స్థలముగా పక్కకు పెట్టేశాడు. ఎవ్వరూ ఆ బెన్ హిన్నోం లోయ దగ్గరికి వెళ్ళకూడదు అని రాజాజ్ఞ జారీ చేశాడు. అదే కాకుండా సూర్యునికి ప్రతిష్ఠించేశారండి రథాల్ని, వెండి రథాల్ని సూర్యునికి ప్రతిష్ఠించారు, ఇనప రథాలని, వెండి రథాలను, వాటన్నింటిని కూడా కాల్చేశాడు. ఎందుకంటే నా దేవునికి ప్రతిష్ఠించాలి ఏదైనా కూడా, సూర్యునికి ప్రతిష్ఠించడం ఏంటి, అది ఒక నక్షత్రం అయితే అని చెప్పి సూర్యునికి ప్రతిష్ఠించిన రథాలన్నింటిని కాల్చేసి వాటిని కూడా బూడిద చేశారు. చివరకు యోషియా జీవితంలో చేసిన గొప్ప కార్యక్రమం ఏంటంటే అదే 23వ అధ్యాయం 22వ వచనం, 23, 22. ఇశ్రాయేలీలకు న్యాయమును నడిపించిన న్యాయాధిపతులను దినముల నుండి ఇశ్రాయేలుల రాజుల యొక్కయు యూదా రాజుల యొక్కయు అబ్బా దినములన్నింటి వరకు ఎన్నడూను జరుగునంతగా గొప్పగా ఆ సమయమందు పస్కా పండుగ ఆచరించారండి. పస్కా పండుగ దేవుడు ఎప్పుడు ఆచరించమని చెప్పాడు? ఐగుప్తులో నుండి ఇశ్రాయేలులు బయటకు వచ్చినప్పుడు కనాను దేశానికి వెళ్ళిందే మీరేం చేయాలా? పస్కాను ఆచరించండి అని చెప్పాడు. కానీ యోషియా ఒక రాజయ్యుండి ఒక పస్కా పండుగని చేసినప్పుడు దేవుడే ఇచ్చిన రిజల్ట్ ఏంటో తెలుసా? ఇదిగో ఇశ్రాయేలు న్యాయము నడిచిన న్యాయాధిపతులున్న దినాలలో మొదలుకొని ఇశ్రాయేల్ రాజులు, యూదా రాజులు ఎంతో మంది వచ్చారు. కానీ యోషియా చేసిన పండగుందే, అబ్బా నా కడుపు నిండిపోయింది అంటున్నాడు దేవుడు. ఆ పండగ నాకు చాలా బాగా నచ్చింది అంటున్నాడు. ఒక యోధిదా 8 సంవత్సరాల వయసు కలిగిన వాడు రాజయ్యి అది ఎన్నో సంవత్సరం చేశాడు అని అంటే 18వ సంవత్సరమున ఒక పండగ చేస్తున్నాడు. ఏ రాజుకు ఈక్వల్ గా, ఏ రాజును, అందరు రాజులను కొట్టేస్తున్నాడు దేవుడు. ఈ రాజు బాగా చేయలేదు, యోషియాని పక్కన పెట్టుకొని చూస్తే ఈ యూదుల రాజులు వేస్ట్, ఇశ్రాయేల్ రాజులు వేస్ట్, న్యాయాధిపతులు వాళ్ళు కూడా వేస్ట్. అబ్బా యోషియా నువ్వు చేసావయ్యా ఒక పండగ, అది చాలా బాగుంది యోషియా అని చెప్పన్నాడు. అదే కాకుండా ఏ రాజుల చరిత్రలో లేని సాక్ష్యము దేవుడే యోషియా గురించి ఇస్తున్నాడు. 25వ వచనం చివరగా 25 అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చెప్పున చేసినవాడు ఒక్కరు కూడా లేరా? యోషియా ఒక్కడే ఉన్నాడు. ఎందుకు? మోషే రాసిన ధర్మశాస్త్రాన్ని పాటించిన ఏకైక వ్యక్తి యోషియా. దేవుడే అంటున్నాడు, పూర్ణ ఆత్మతో పూర్ణ సత్యముతో నన్ను పూర్ణంగా వెతికిన ఒక పిల్లవాడు ఉన్నాడు రాజుగా అంటే అది యోధీదా పెంచిన యోషియా అనే అంటున్నాడు. అందుకే సామెతల గ్రంథంలో సొలొమోను గారు ఏమన్నాడో తెలుసా? చూడండి, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. బెత్తమును గద్దింపును జ్ఞానం కలుగజేయును. బెత్తమును గద్దింపును జ్ఞానం కలుగజేయును. ఏమైనా అనుకోవదినా, నేను నా పిల్లను ఒక్క దెబ్బ కూడా వేసింది లేదు, అవునా?
అప్పుడైతే నేను దేవుని లిస్టులో ఫెయిల్. నీకు 0కి 100కి నువ్వు ఎన్ని మార్కులు తెచ్చుకున్నావు? సున్నమ్మా, శూన్యమ్మా. ఏం చెయ్యాలి? మీ పిల్లలను ఖచ్చితంగా వాయించండి. ఒక మాట ఏయ్ అని పిలిచారా నోరు మూసుకోవాలంతే. ఉన్న స్థలములో నుంచి అమ్మో మా అమ్మ పిలుస్తుందని గజగజలాడిపోవాలా. ఒకవేళ దెబ్బ కొట్టకుండా ముది గారాబంగా పెంచుతావా, నీ పరిస్థితి ఏంటో కిందలేం చదువుకో బిడ్డ అంటున్నాడు దేవుడు. అదుపులేని బాలుడు తల్లికి అవమానం, తల్లికి అవమానం. నువ్వు కొట్టి తిట్టి పెంచకపోతే నీకు జరిగేదేంటి? అవమానం. తండ్రి కన్నాడా? లేదు. తండ్రులారా మిమ్మల్ని నేను అడగను, పురుషుల్లారా మీకు ఒక శుభవార్త. పిల్లల్ని పెంచే బాధ్యత అంతా తల్లుల నెత్తి మీదే పెట్టాను, వాళ్ళే చెయ్యాలి. కాబట్టి మీరు రిలాక్స్ అవ్వండి బాబుల్లారా అని పురుషులకు దేవుడు ఆఫర్ల మీద ఆఫర్లు. తల్లులకు మాత్రం అంటున్నాడు, గృహ పరిపాలన అంటే చక్కగా డిపాజిట్లు చేసుకొని పిల్లలకు మంచి చదువులు చదివిచ్చేస్తే పాస్ అయిపోయాను అనుకుంటున్నావా? లేదు, నీ పరిపాలనలో విరోధికి అవకాశం ఇవ్వకుండా పెంచాలి నువ్వు అని అంటున్నాడు. అదే కాకుండా దేవుడు ఏమని అంటున్నాడో తెలుసా? ఏంటంటే నిజంగా ఈరోజు స్త్రీల కూడిక పెట్టడం కూడా చాలా సంతోషకరం. ఎందుకంటే టీచర్స్ డే. మనం అనుకుంటాము నేను కూడా టీచర్ అవ్వాలనుకున్నాను అక్క, ఏందో పెళ్లి చేశారు అట్లా గడిచిపోయింది అక్క, మా నాన్న దగ్గర డబ్బులు లేవక్క అందుకే చదవలేదు అనుకుంటున్నారా? క్రైస్తవులకు దేవుడిచ్చిన పోస్ట్ ఏంటో తెలుసా? టీచింగ్ పోస్ట్ బిడ్డ, టీచింగ్ పోస్ట్. మీరు నేర్చుకోండి, మీరు నేర్చుకోండి. అదేం చేయాలా? మీ పిల్లలకు నేర్పించాలా? మీ పిల్లలకు చెప్పుకుంటూ ఉండండి. నీ జీవితం తరించిపోద్ది. జీవితం ఎప్పటి వరకు టీచింగ్ ఫీల్డ్లో మనం ఎప్పటి వరకు ఉంటాము? వాళ్ళకైతే 60 సంవత్సరాలు అయిపోయింది. మేడం మీరు ఇంటికి వెళ్ళిరండి బాయ్ అని అంటారు. మనకు దేవుడిచ్చిన టీచింగ్ ఫీల్డ్ ఎంత వరకు తెలుసా? మనం చచ్చిపోయేంత వరకు టీచర్ జాబే మనకు కదా. చచ్చిపోయేంత వరకు ఆ ఉద్యోగంలో మనల్ని దేవుడు పెట్టాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన పిల్లలను గృహ పరిపాలన చేస్తున్నప్పుడు విరోధికి అవకాశం ఇవ్వకుండా పెంచాలి. పెంచితే వచ్చే లాభం ఏంటా? ఎందుకంటే మనకి ఏదైనా ఒక ఫిక్స్డ్ చేసామా, దీనికి ఎంత ఇంట్రెస్ట్ అని చెప్పి అడుగుతాం. ఆయన బ్యాంక్ స్టైల్లో 9% మేడం అన్నారనుకో, మనకు అర్థం కాదు. అయ్యా నేను ఇప్పుడు 50,000 ఇస్తున్నా, నువ్వు ఇచ్చేటప్పుడు ఎంత డబ్బులు ఇస్తావో ఆ పద్ధతిలో చెప్పు నాకు అని అంటాం. ఆయన ఒక 20,000 ఎక్కువ చెప్పి వడ్డీకి 20,000 చొప్పున 70,000. అమ్మో 70,000 అబ్బబ్బలే ఉంది ఈ స్కీమ్ అని అనుకుంటాం. కానీ పిల్లల కోసం ఫిక్సర్లు చెయ్యొద్దని కాదు, అక్కడ వచ్చేది 70,000 మాత్రమే. డబ్బు పెడితే డబ్బే వచ్చింది. కానీ నువ్వు వాక్యం ఇచ్చినప్పుడు పిల్లలకు మాత్రము కూర్చున్నప్పుడు, లేచున్నప్పుడు, పడుకున్నప్పుడు మనం వాక్యం చెప్పుకుంటూ బ్రతికినప్పుడు మనకు అవమానం జరగకుండా వాళ్ళ ఆత్మలను పాతాళం నుంచి తప్పించిన వారమై మనము ఉంటాము కదా. క్రైస్తవ కుటుంబానికైనా స్త్రీ పాత్ర అవసరం, అవసరం. మిగిలిన వాళ్ళకు అవసరం లేదు. ఎందుకు? వాళ్ళ బైబిల్ తెలిసిపోయింది, బైబిల్ తెలిసిపోయింది. కాబట్టి మనం చక్కగా వాక్యం విన్నాము, హ్యాపీగా వెళ్ళడం కాదు, ఈ రోజు నుంచి నేను నా పిల్లల్ని ఖచ్చితంగా దేవుళ్ళ పెంచాలి అన్న తీర్మానంతో వెళ్ళాలి. మరొకసారి మీకందరికీ హ్యాపీ టీచర్స్ డే. ఎందుకు? మనందరం టీచర్స్ కదా. దేవుడే ఆ పోస్ట్ మనకిచ్చాడు. అది చచ్చేంత వరకు ఆ పోస్ట్ మనకు ఉంటుంది. ఆ టీచర్కి వచ్చే శాలరీ ఏంటో తెలుసా? పరలోకం. నీకే కాదు, నీతో పాటు 12 మంది పిల్లల నీకు ఇచ్చేస్తాడు పరలోకం. అంటే ఇదంతా ఏంటి? పిఎఫ్లు. పిల్లలను కూడా తీసుకొని పోవడం పిఎఫ్లు అనమాట. కాబట్టి మనము దేవుడిచ్చిన టీచర్ ఉద్యోగాన్ని చక్కగా నిర్వర్తించడానికి దేవుని సహాయం కోరుకుందామా? మరి ప్రార్థన ద్వారా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ఆయన, దయ కలిగిన మా కన్న తండ్రి ప్రభువా, ఇదిగో తండ్రి మీ మాటలను నేర్చుకున్నామయ్యా. నేర్చుకుని విడిచిపెట్టే వారంగా కాక దాని ప్రకారంగా నడుచుకునే అదృష్టాన్ని
కూడి వచ్చిన అందరికీ ప్రసాదించమని వేడుకుంటూ, ఇదిగో తండ్రి మాకు ఈ జ్ఞానాన్ని నేర్పించిన డైరెక్టర్ గారు జయశాలి పిడి సుందరరావు గారు, మా ఆత్మీయ తండ్రి గారికి మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటూ, అయ్యా తండ్రి ఇక్కడ నిర్వహించిన వైజాగ్ కాలేజీ పిల్లలందరినీ తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ పిల్లలు ఎంతో కష్టపడి శ్రమపడి తండ్రి ఈ కూడికను ఏర్పాటు చేశారయ్యా. మీ పిల్లలకు రావలసిన ప్రతిఫలాన్ని పరలోకంలో దయచేయమని వేడుకుంటూ, చెప్పిన మేము కూడా భ్రష్టులము కాక మీ ఇష్టంగా నడుచుకుంటూ మా మరణ పర్యంతం భక్తి జీవితంలో కొనసాగించుకునే అదృష్టాన్ని దయచేయమని వేడుకుంటూ, క్రీస్తునామాని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.